డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. చింతూరు తర్వాత అండి? చింతూరు తర్వాత నేను ఖమ్మం రూరల్ పోస్టింగ్కి వచ్చిన. దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ మొత్తము ఫ్యాక్షన్, ఒక లిటిల్ బిట్ ఫ్యాక్షన్ అంటే చెప్పొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీల మధ్యనే సిపిఐ సిపిఎం పార్టీలు తెల్లారులేస్తే చాలా అంటే ఒక ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, చెప్పుకోదగ్గ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఆ రోజులలో. యాక్చువల్గా అది చాలా సీనియర్స్కి ఇచ్చేవాళ్ళు. ఎందుకో అప్పుడు డీజీ గారు, సీతారామంజన్ ఎస్పీ గారు ఉండేది. అప్పుడు మన అనురాగ్ శర్మ గారు డిఐజీగా ఉన్నారు. అప్పుడు నాకు మరి నేను యాక్టివ్గా పనిచేయడం వల్లనో ఏ రకంగానో నాకు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారండి? కమ్యూనల్గా నేను అప్పుడే మ్యారేజ్ కూడా అప్పుడప్పుడు మ్యారేజ్ చేసుకున్నా. నేను ఎక్కువ కాలము అంటే ఆ ఫ్యాక్షన్లో తిరగడం వల్ల ప్రతి విలేజ్లో ఈ ఊరు పోయి ఆ ఊరి మీద కొట్లాట చేసుకునేటోళ్ళు, తలకాయలు పలిగేటి, చాలా ఫ్యాక్షన్ నడిచేది. తర్వాత వాళ్ళు ఆఫీసులలో పోయి పడుకుంటోళ్ళు. సిపిఐ ఆఫీసులో వాళ్ళ ఫాలోవర్స్, సిపిఎం ఆఫీసులో వీళ్ళ ఫాలోవర్స్. అయినప్పుడు కూడా మేము చేజ్ చేసి పట్టుకొచ్చి ఇంట్రాక్షన్ చేసి ఒక ట్రాక్టర్ పెట్టి రిమాండ్ రిపోర్ట్ పంపేవాళ్ళం. ఒక ట్రాక్టర్ నుంచి రిమాండ్ రిపోర్ట్లో కూర్చుండే పెడితే ఒక ట్రాక్టర్ నిండా పంపేటోళ్ళం. అలాంటి పరిస్థితుల్లో మాక్సిమం హార్డ్ వర్క్ చేసి గట్టిగా. సార్, పిఎస్ఆర్ గారి టైంలోని ఖమ్మంలో ఒక పోలీస్ స్టేషన్ మీదకి అటాక్ అవుతుంది. అవును, కారేపల్లి. అప్పుడు నేను పోయినా, ఎస్పీ గారితో పోయినా. ఏం జరిగిందండి ఆ రోజు? యాక్చువల్గా ఒక పద్మారావు అని ఒక కానిస్టేబుల్, కృష్ణగౌడ్ అని ఎస్ఐ ఉండేది. ఆయన టార్గెట్ సుదర్శన్ అని అప్పుడు ఆ ప్రాంత దళ నాయకుడు ఉండేది. వాళ్ళ ప్లాటూన్ ఇదే సేమ్ సీక్వెన్స్ ఆఫ్ అఫెన్సెస్. వాళ్ళు పోలీసుని టార్గెట్ చేసి రెక్కీ చేసి ఏదైతే ఎగ్జిట్కు ఈజీగా ఉంటుంది, అటాక్ ఈజీగా ఉంటుందో చూసుకొని వాళ్ళు వచ్చి చేసేటోళ్ళు. ఈవినింగ్ అవర్స్ 5 o'clock అట్లా 5:30, 6కు స్టార్ట్ అయింది అది. లక్కీలీ ఆ ప్లేస్లో ఎస్ఐ కూర్చునేటోడు. ఆ ఎస్ఐకి దగ్గరే ఒక 100 రౌండ్లు పడ్డాయి. లక్కీలీ ఆయన లేడు. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇద్దరు కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ పైనుంచి ఆ కానిస్టేబుల్ ఫైర్ స్టార్ట్ చేయడం. సెంట్రీలు అప్పటికి మనం సెంట్రీ వ్యవస్థ ఒకటి పైన ఒకటి కింద ఒకటి ముందు ఒకటి ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ ఫైర్ తోటి, ఆ 303 ఫైర్ తోటి వాళ్ళు చేసే ఏకే బాట్స్ అండ్ బర్స్ట్ ఫైర్ కూడా వాళ్ళు లోపలికి ఎంటర్ కాలేకపోయారు. ఒక 20-30 minutes ఫైరింగ్ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో ఎవరు లేరని కింద ఒక రౌండ్ తిరిగిపోయి పైన కానిస్టేబుల్ని ఏం చేయకుండానే వాళ్ళు. కానీ మీరు ఎస్పీ గారు వెళ్ళేసరికి సీన్ ఎలాగుందండి? సీన్ చాలా హృదయ విదారకంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ ఇద్దరు కానిస్టేబుల్స్, ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా చాలా బ్రేవ్ యాక్ట్ చేసినారు. వాళ్ళు చేసింది కాబట్టే మనం కంట్రోల్ అయింది. అప్పుడు ఎస్ఐ కొద్దిగా ఊర్లో వేరే ఇంట్లో ఉండేటోడు. ఆ ఇంటికి కూడా వాళ్ళు పోవడం జరిగింది. అయినప్పుడు కూడా ఆయన ఏదో సమ్ ఆబ్జెంట్స్లా ఎటో పోవడం. అటువంటి సీన్లో పిఎస్ఆర్ గారు ఊరుకోరు, ఏదో చేస్తాడు ఆయన. అంటే ఆపరేషన్స్ చేసే పరిస్థితి ఉండే. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మిలీషియా కావచ్చు, లోకల్ సెమీ ఆర్గనైజేషన్లు ఉన్నటువంటి వాళ్ళను అప్పటికి ఇంకా మనం ఏదో చేసే స్థితిలో ఇంకా ఖమ్మం పోలీస్ వ్యవస్థ అంటే నక్సలైట్ మూవ్మెంట్ వైపు ఇంకా గట్టిగా తయారు కాలేదు. ఇంకా అప్పుడప్పుడే ఈ అటాక్స్ జరుగుతున్నాయి. అప్పుడప్పుడే దాని పట్ల వీళ్ళకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ ఫ్యాక్షన్ ఇంట్లో చూసుకున్నారు తప్ప అప్పటి వరకు వాళ్ళకు నక్సలిజంని ఎట్లా ఫేస్ చేయాలనేది వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా ఉన్నంత అడ్వాన్స్గా వాళ్ళు లేరు. తర్వాత ఏమన్నారు పిఎస్ఆర్ గారు? ఏమో లేదు, ఆయన ఆపరేషన్స్ చేద్దాం, గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా. ఇట్లా మనోళ్ళు ఒక్క ఇద్దరు కానిస్టేబుల్ ఒక 40-50 మందిని మనోళ్ళు ఆపగలిగిండు అనేది చాలా గొప్పగా చెప్పడం జరిగింది. తాడేపల్లి అండి ఇది? కారేపల్లి పోలీస్ స్టేషన్. తర్వాత అంటే ఎక్కడ పనిచేస్తారు? అక్కడి నుంచి స్ట్రైట్ అవే నేను కరీంనగర్కి వచ్చిన. కరీంనగర్లో అప్పుడు నలిన్ ప్రభాస్ సార్ ఎస్పీ ఉండేది. తర్వాత ఎంబటే ఒక 6 months తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇప్పుడు ఉన్నటువంటి సార్ వచ్చిండు. ఆ పీరియడ్లోనే నేను మంత్రిని ముత్తారము అని ఒక చాలా సమస్యాత్మకమైనటువంటిది, చాలా రినౌండ్ ఆ రోజులలో. ఇక మంత్రిని ముత్తారం ఎస్ఐగా చేస్తే ఇక బ్రతకడమా చావడమా, లేదంటే వాడికి ఎవడు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే పెళ్లినిచ్చే పరిస్థితి అయితే లేదు. అట్లా 2000లో పనిచేసినాను నేను అక్కడ. 2000 అంటే మంత్రి ముత్తారం కాకుండా ముందు నళిని ప్రభాత్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? నలిన్ ప్రభాత్ సార్ ఏంటంటే కొద్దిగా అగ్రెసివ్గా ఆపరేషన్ సైడే దృష్టి పెట్టేటోడు. ఆపరేషన్ 100% ఆపరేషన్ తోటే రిజల్ట్ రావాలని, రిజల్ట్ కూడా ఆయనకు చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది.
చాలా నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్కౌంటర్స్ చాలా రినౌండ్ ఎన్కౌంటర్స్ జరిగినాయి. అండ్ సింగిల్గా వెళ్ళేవారట నిజం అండి? 100%. చాలా బ్రేవ్ అంటే ఒక గుండె ఉన్నటువంటి ఆఫీసర్. ఒక గట్టి కోట వేసుకొని ఎనీ ఆపరేషన్ కంటిన్యూస్ అని నడిస్తే ఆయన వచ్చి జాయిన్ అయిపోయేటోడు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని నేను రాకుండా ఉండడము అట్లాంటిది ఏం లేదు. మంచి ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. చెప్పండి మంచి ఆపరేషన్ ఆయనతో చేసింది. అంటే నేను పర్టికులర్గా నేను పోయేసరికి ఆయన ఎండింగ్ అంటే 2.5 years అయిపోయింది అప్పటికే. కాకపోతే ఏంటంటే నాకు కూడా మంచి అవకాశం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అంటే అప్పుడు ఆ రోజులలో టౌన్ పోలీస్ స్టేషన్లలో పనిచేయడానికి ఎవరు పెద్దగా ఇష్టపడకపోయేటోళ్ళు. ఎందుకంటే మాకు బ్యాటిల్ ఫీల్డే కావాలి, అక్కడ ఉంటేనే అవకాశం ఉంటుంది, అక్కడ ఉంటేనే మనం గొప్పగా పనిచేసి ప్రూవ్ చేసుకోవచ్చు. అట్లా కొద్దిగా ప్రవీణ్ కుమార్ గారి దగ్గర నేర్చుకున్నారు. ప్రవీణ్ సార్ ఏంటంటే రెండు ఆయన సైద్ధాంతికంగా మావోయిస్ట్ పీపుల్స్ వార్ పార్టీ ఏ రకంగానైతే సైద్ధాంతికంగా ఎట్లయితే డెవలప్ అయ్యి ప్రజల మనసులు చూరగొని ప్రజల దగ్గర బేస్ ఎట్లయితే ఏర్పరచుకున్నదో అంతకన్నా ఎక్కువ మనం బేస్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే మనం కూడా అలాంటి వారే చేయాలి వాళ్ళ మీద. ఎంతసేపు ఆపరేషనల్ సైడే మనం దృష్టి పెట్టదు. ఐడియాలజీ అండ్ ఇది ఈ రెండు ప్రోగ్రామ్స్ మా ఊరికి రండి అనేది ఒక పెద్ద అద్భుతమైన ప్రోగ్రామ్. ఆ రోజులో మా ఊరికి రండి, AK-47 వద్దు, ABCDలు ముద్దు, మేమే వాల్ రైటింగ్ చేసేది, బులెటిన్స్ వేసేవాళ్ళం. బులెటిన్స్ ఏంది, మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ ఈ రకంగా చేస్తూ ఉంది, ఇంత అమాయకులను చంపింది, మీరు ఎందుకు వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, రోడ్లు జరుగుతలేవు, డెవలప్మెంట్ జరుగుతలేదు, గవర్నమెంట్ వ్యవస్థను లోపల రాణిస్తలేదు అనే దాని మీద మేము అగైన్ అండ్ అగైన్ ప్రోగ్రామ్ చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భం ఆయన పీరియడ్లోనే. సరెండర్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టడము, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడము. ఆయన టైంలో అనుకుంటా 42 మంది వాళ్ళు జనశక్తి వాషౌట్ అయింది ఆయన పీరియడ్లోనే. అట్లాగే ప్రజా ప్రతిఘటన బక్కన్న గ్రూప్ అని వాళ్ళ గ్రూప్ కూడా చాలా మేజర్ సరెండర్స్ ఆ రోజులలో విత్ వెపన్స్ తోటి జరిగినాయి. అంటే ఆపరేషన్ కూడా చేసేవారా? ఆపరేషన్స్ 100%. ఆపరేషన్ నేను ఆపేది ఉండదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే ప్రాపగండ పోలీసుని చెడ్డగా చూపెడుతున్నారో సమాజానికి అట్లా మనం ఉండొద్దు. మనం కూడా మనం హీరోటిక్ వర్క్ చేస్తున్నాము, మనం త్యాగాలు చేస్తున్నాము, మనం సాక్రిఫైస్ చేస్తున్నాము. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు వెనుకకు తగ్గాలి? మన త్యాగాలు చెబుతూనే పోలీసులు ప్రజలకు చేరువవుతూనే ప్రజల డిమాండ్స్ ఏమున్నాయో వాటిని నెరవేరుస్తూనే ఎట్ ద సేమ్ టైం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఆపరేషన్ వింగ్ కూడా మనం పనిచేయాలనే ఆలోచనతోటి ఆయన మంచి ఆపరేషన్ గుర్తుందా మీకు? చాలా ఆయన అద్భుతమైనటువంటి పని చేసిన ఆ పీరియడ్లో. నేను యాక్చువల్గా నేను మంతినిముత్తరం ఎస్ఐ ఉన్నప్పుడు ఐ విజిటెడ్ సమ్ ప్లేస్. అప్పుడు నెలకు ఒకసారి అన్టచబిలిటీ క్యాంప్ కింద ఎస్ఐ MRO విజిట్ చేయడానికి ఒక ప్లేస్కి పోవాలి. అయితే నేను అంటే ఫుల్ ఆఫ్ నక్సలిజం ఉన్నప్పుడు ఒక పారుపల్లి అనే ఒక విలేజ్కు నేను వెళ్తే అక్కడ చెంచులు అనే కమ్యూనిటీ ఒకటి ఉంది. అయితే నేను ఆ మీటింగ్ దగ్గర అంత పెద్ద మీటింగ్ దగ్గర నా ప్రజెన్స్ ఏం అవసరం ఉందని ఒకసారి అసలు గుట్టకి వెళ్ళిపోయి చూద్దాం వీళ్ళంతా ఏంది అని నేను మా పార్టీని తీసుకొని నేను అడిగిపోయినా. అడిగిపోతే అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, సేమ్ ఏజ్ గ్రూప్, 3 months అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు, ప్లస్ ఒక అబ్బాయి 20 years అబ్బాయి ఉన్నాడు. నేను ఏదిరా మీ ఇల్లు బాబు అని అడిగితే సార్ ఇదే మా ఇల్లు. ఇదంటే మన పశువులు అంటే గొర్రెలకు మేకలకు వేసేటువంటి ఇట్లుంటాయి షెడ్స్ రౌండ్, అది అలా అన్ని రంధ్రాలు ఉన్నాయి పైకి వెళ్ళి. ఇది మేకలు ఉంటాయి కదా ఇలా, మీరు ఎట్లా అంటే ఇది మాదే సార్, అది వేరే వాళ్ళది సార్, అది వేరే వాళ్ళది, సేమ్ అట్లాంటి హట్స్ ఉన్నాయి. ఉన్న తర్వాత మరి ఈ ఇద్దరు పిల్లలు ఎవరు అని అడిగితే ఒకరు మా చెల్లి, ఒకరు నా బిడ్డ అని చెప్పిండు. అండ్ నీ బిడ్డ చెల్లి అంటే మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తారంటే ఏం లేదు సార్, పరిగె ఎరగడానికి పోయిండు. నీ భార్య ఏడిపోయిందంటే అదే సేమ్ పరిగె ఏరడానికి పోయింది. పరిగె అంటే ఆ రిమైన్స్ ఉంటాయి కట్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో అవి ఏరుకొని వచ్చి అవి కొట్టుకొని వాటర్లోకి వెళ్ళి తీసుకొని తినడం. 1 kilo రైస్ కొరకు 3 మనుషులు పనిచేసేటోళ్ళు. అది ఏంది ఇట్లా ఇంత ప్యాథటిక్ కండిషన్స్, ఇంత ఘోరమైనటువంటి వ్యవస్థ. అసలు ఇంత జన్మభూమి, ఆ రోజులలో జన్మభూమి అని ఒక కార్యక్రమం నడుస్తుంది, మరి ప్రజల వద్దకు పాలన నడుస్తుంది. అసలు ఏంది ఇది ఇట్లా జరిగిందని, అంటే మనం యంగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనకు కూడా అట్లాంటి ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను అడిగిన ఏంది అంటే, సార్ నేను మా ఫాదర్ నేను ఇళ్ళనే ఉంటాము, ఇళ్ళనే సంసారం చేస్తాము, మరి ఎట్లా మీరు సంసారం చేస్తారు అని నేను కొద్దిగా అడ్వాన్స్గా పోయి అడిగిన. నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆయన అడిగితే ఏమన్నాడంటే, సార్ నేను నాకేదన్నా అనిపించినప్పుడు మా నాన్నకు చెప్తా సార్, మా నాన్న లేచిపోయి బయట పడుకుంటాడు, మేము ఇట్లా సెక్సువల్గా కలుస్తాము, తర్వాత మా మదర్ వాళ్ళు వచ్చారు. ఎంత దారుణం, ఎంత దుర్భరం, ఎంత ఘోరమైనటువంటి ఈ నక్సలిజం ఎందుకు,
ఈ మనుషులను చంపుకున్నాడు ఎందుకు, ఈ విధ్వంసం చేసి వీళ్ళు ఏం సాధించారు, ఇట్లాంటి వ్యవస్థ ప్రివేల్ అయిన సమాజంలో కనీసం వాళ్ళకి ఏదైనా మంచి చేయడానికి, ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం చేయలేకపోయినా అని చెప్పి ఆ రోజే డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్ ఏంటంటే ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాం, వీళ్ళందరికీ ఇల్లు కట్టేయాలి డబుల్ బెడ్రూమ్ అని. డబుల్ బెడ్రూమ్ అనే ఆలోచన ఆ రోజు చేసిన నేను. ఆ రోజు చేసి వీళ్ళకి లాట్రిన్ సపరేట్ ఉండాలి, అంటే నేను తండ్రి కొడుకు ఇద్దరు సంసారం చేసింది కాబట్టి ఇద్దరికి చెరొక బెడ్రూమ్ ఉండాలి, అట్లీస్ట్ ఇంట్లో పార్టీషన్ అయిన హౌస్ ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి నేను అక్కడ 15 హౌసెస్ పక్కా బిల్డింగు, నేను ఒక ల్యాండ్ ఒక అంటే ఈ రోజులో అయితే ఎవరు ఇచ్చేటోళ్ళు కాదు, ఆ రోజులకు తక్కువ రేట్స్ ఉన్నాయి కాబట్టి 92,000లా నేను అతన్ని మాట్లాడి వీళ్ళకు ఉన్నటువంటి ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి చిన్న 10 గుంటాస్ ల్యాండ్ ఆయనకి ఇచ్చి ఈ రోడ్ సైడ్ ల్యాండ్ను నేను తీసుకొని దానికి రోడ్డు సిస్టము, తర్వాత వాటర్ సిస్టము, మానేరు నుంచి మానేరు రివర్ పక్కకు ఉంటుంది అది చేస్తే సార్ అడిగింది. నేను పోయినా ఈ ప్రాజెక్ట్ అంతా తీసుకొని, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా చేస్తావు 2000 అసలు అప్పుడు రిసోర్సెస్ ఉండేవి కాదు, ఎస్పీ దగ్గర కూడా డబ్బులు ఉండేవి కాదు, ఇద్దామంటే కలెక్టర్ చెప్పినా డబ్బులు వచ్చేవి కాదు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు, నేను ఆపరేషన్స్ అని నేర్చిపెట్టి ఇటు వచ్చినావు నువ్వు అని అన్నాడు. అసలు ఏంది మన నీ ఉద్దేశం ఏంది అని అడిగింది. సార్ ఒకటే నా నినాదం సార్, వాళ్ళది విధ్వంసం మనది నిర్మాణం సార్, మనది కన్స్ట్రక్షన్ వాళ్ళది డిస్ట్రక్షన్ అనేది మనం ఇద్దాం సార్ అన్న. అంటే రామగిరి డిక్లరేషన్ చేద్దామని సార్ దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్గా ఆలోచించి రామగిరి ఖిలా అంటే అది ఒక సింబాలిక్గా ఉంటుంది, దాని మీద మనం ఒక పావురాన్ని ఎగిరేసి ఈరోజే చేద్దాం, మనం చనిపోయినా మంచిదే, ఇది చేసే క్రమంలో మనకి ఏమైనా మంచిదే కానీ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఆయన మొత్తం నేషనల్ మీడియాను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడికి. ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉండేది, సుబ్బారెడ్డి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉండే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళందరూ సుగుణ కుమార్ గారు ఎంపీ ఉండే, వాళ్ళందరూ శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే ఉండే, వీళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ఎత్తున ఒక తరలి వచ్చినటువంటి పబ్లిక్ గ్రామాలల్లో అసలు ఇక మేము ఎందుకు పని చేయొద్దు ఇక్కడ అని ప్రతి ఒక్కరు వచ్చి పనిచేయడము, వాళ్ళకు పని చేస్తే వాళ్ళకు డబ్బులు లేవు, వాళ్ళకి తిండి దొరకదు, మరి వాడి ఇల్లు వాడు కట్టుకోవాలి, ఎట్లా కట్టుకుంటాడు అని మేము 3 నెలలు వివిధ గ్రామాల నుంచి రేషన్ బియ్యం కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అవి ఇచ్చి వాళ్ళకి బ్యాంక్ ఈ రోజున్న ఏదైతే గవర్నమెంట్ తీసుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఆ రోజుల్లోనే మేము వాళ్ళకు ఒక బ్యాంకుల అకౌంట్ తీపేయడం జరిగింది. బ్యాంకులో డబ్బు ఎట్లా పొదుపు చేసుకోవాలి, ఎవ్రీడే ఒక క్లాస్ వాళ్ళకు ఏంది మీరు బ్రష్ ఎట్లా చేసుకోవాలి, మీరు ఏం అంటే వాళ్ళకి ఏది తెలిసేది కాదు, ఈవెన్ పిల్లలకు చదువు లేదు, ఒక అబ్బాయిని అక్కడ ఎంగేజ్ చేసి చదువు చెప్పేయడం, అక్కడి నుంచి క్రమంలో వాళ్ళ వైపు నుంచి ఏం చేస్తారు అంటే డిఫెన్స్ వాళ్ళది, వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు, మనం ఏమన్నా అటాక్ చేసే పరిస్థితి ఉండేది కానీ మేము ఆల్ ప్రికాషన్ తీసుకొని ఆ పేద ప్రజల కొరకు మేము చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితి వాళ్ళు చేసే పనే మేము చేసినప్పుడు ఇక దాన్ని ఏం చేసే పరిస్థితి వాళ్ళు లేకుండే. అంటే వాళ్ళ పనికి మీరు అడ్డం వస్తున్నారని లేదు మీరు ఉంది ఎప్పుడైనా ఎలిమినేట్ చేయాలని అట్లా చాలా సందర్భాలలో వాళ్ళ దగ్గర లెటర్స్ దొరకడం, వాళ్ళు మనల్ని టార్గెట్ చేయడము అట్లాంటివి జరిగినా కూడా మనం ప్రికాషన్ తీసుకున్నాము. మన లెవెల్లో మనం ఎట్లా 15 మందికి ఇల్లు కట్టించినాము, ఓపెనింగ్ చేసినాము, ఈ రోజు వరకు అవి ఎగ్జిస్టింగ్లు ఉన్నాయి. సూపర్. పోయినసారల్లా మేము పోయి చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్. తర్వాత కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ అని ఒకటి పెట్టి పెద్ద ఎత్తున ఇట్లాంటి అంటే ఇప్పుడు అయ్యప్ప మాలలు కానీ మాలలు వేసే వాళ్ళను కలుపుకోకపోవడం ఇట్లాంటివి చేసేవాళ్ళు ఆ రోజులలో. అవన్నీ కూడా ఎరాడికేట్ చేయడము. మనము సోషల్ లెవెల్స్ మీద చాలా పకడ్బందీగా మనం మావోయిస్ట్ పార్టీని ఎంటర్ కాకుండా పీపుల్స్ వార్ ఆ రోజులలో పీపుల్స్ వార్ అక్కడ చంద్రన్న అని చాలా ఫేమస్ లీడర్ మర్చిపేట నుంచి ఉండేది అని మనము చాలా ఆపరేషన్స్ నేను ఈస్ట్ ఆపరేషన్స్ అంటే ముక్కునూరు నీలంపల్లి మహదేవ్పూర్ ఏరియా అంటే విచ్ ఇస్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఆ ఏరియాలో ప్రతి అంగుళం ప్రతి ఇంచు 42 మంది సరెండర్ అప్పుడు మీరు ఉన్నారా? నీ జిల్లాలో ఈస్ట్ వెస్ట్లో ఒక మహేష్ గౌడ్ అక్కడ మహేష్ గౌడ్ ఆపరేషన్ చేసిండు. అదేంటంటే జనశక్తి ఆపరేషన్. జనశక్తి అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కరీంనగర్ వెస్ట్ పార్ట్ అంటే సిరిసిల్ల జగిత్యాల ఇప్పుడు ఉన్నటువంటి మానాల కోరుట్ల ఈ ప్రాంతంలో వాళ్ళు తిరిగేవాళ్ళు. అక్కడ మావోయిజం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రామినెంట్ వేములవాడ ఏరియా ఇదంతా కూడా మరి ఇదంతా కూడా వాళ్ళ ఆపరేషన్లు ఉండేది. అదే మన మంతిని అంటే కమాన్పూర్ పెద్దపల్లి నుంచి గోదావరి కానీ పెద్దపల్లి మంతిని కాటారం మాదేవ్పూర్
అడవి ముత్తారం ఈ ఏరియాస్ అన్నీ కూడా మావోయిస్ట్ అంటే పీపుల్స్ వరకు పూర్తి పెట్టడానికి కూడా లేదు. ఇక్కడ ఆ ఆర్గనైజేషన్ లేదు. ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా ఇట్లా ఉండేది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నేను కరీంనగర్ 1 టౌన్కి వచ్చిన. ఏమంటే అంటే అక్కడ బాగా పనిచేసిన అనే దాని మీద సార్ ఓ నైట్ ఫోన్ చేసిండు, ప్రవీణ్ సారే ఫోన్ చేసి మహేష్ ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు నువ్వు అని అంటే, సార్ మీ ఇష్టం సార్ అని నేను అన్నా. లేదు నువ్వు చెప్పు, నీకు ఎనీ పోస్టింగ్ నువ్వు చూస్ చేసుకుని నువ్వు జిల్లా లేదనే చెప్పుకో అంటే, నేను హుజరాబాద్ ఇస్తే బాగుంటుంది సార్, మా వరంగల్కు దగ్గర నేను పోవడానికి రావడానికి అంటే, నీకు కనీసం పోలీస్ స్టేషన్ కూడా చూస్ చేసుకోలేదు అని చెప్పేసి ఆయన కరీంనగర్ 1 టౌన్ ఇది ఎలివేటెడ్ పోలీస్ స్టేషను, జిల్లా హెడ్ క్వార్టర్ అది, ఇలాంటి ఆఫీసర్ అక్కడ ఉండాలి, నువ్వు వచ్చేయి అక్కడికి అని చెప్పేసి 1 టౌన్ తర్వాత అండి 1 టౌన్ తర్వాత నేను జగిత్యాలకు వెళ్ళిన. జగిత్యాల ఇప్పుడు ఉన్నటువంటి చౌహాన్ సార్ అడిషనల్ డీజీ గారు సార్ వాజ్ ఎస్పీ అండ్ అనురాధ మేడం అని డిఐజీ ఉండేది. అక్కడి నుంచి నేను జగిత్యాల ఎస్ఐకి వెళ్ళిన. అక్కడ 2 years 6 months చేసిన తర్వాత ఎలక్షన్ల పీరియడ్ వచ్చింది. ఎలక్షన్ వస్తే నేను కోరుట్ల ట్రాన్స్ఫర్ అయినా. కోరుట్లలో 1 year ఉన్న తర్వాత ఒక సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ 3 years ఉండరాదు, 3.5 years అయిపోయింది అప్పటికే నాకు. మళ్ళీ నేను రీపోస్టెడ్ టు కరీంనగర్ రూరల్లో పనిచేసిన. అచ్చా.